వీరభద్రరావు గారి ఇంటికి వెళ్ళాను, పెద్దలు దాడి వీరభద్రరావు గారి ఇంటికి వెళ్ళాను. వారందరూ నాకు స్నేహితులు, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలిసి నాకు ఆయన వారికి గౌరవం ఇచ్చాం. అలాగే చాలామందిని ఆహ్వానించాం. కానీ ఎవరి ఆలోచన విధానం ఉండబట్టి ఈ రోజున ప్రత్యేక పరిస్థితుల్లో ఎందుకు పరుచూరి భాస్కరరావు గారిని మేము ఎంచుకున్నాం, ఎందుకు ఎంచుకున్నారంటే నిజంగా పనిచేసే వాళ్ళకి, క్యాడర్కి అండగా నిలబడే వ్యక్తి అని పనికి జనసేన పనిచేసే నాయకులు కూడా మాకంటే ఈయన బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, క్యాడర్ని బలంగా కాపాడుకుంటారు, నియోజకవర్గ సమస్యల్ని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అని చెప్తే వారికి అన్ని ఆలోచించి జనరల్ బాడీ ఆమోదయోగ్యం తెలిపిన తర్వాత వారికి బీఫామ్ ఇవ్వడం ఈ రోజున వారికి ప్రచారం కోసం అనకాపల్లి రావడం జరిగింది. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాంటి వ్యక్తిని మీరు అండగా ఉండి చెప్పినందుకు. నాకు ప్రత్యేకించి రాజకీయాల్లో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేక పరిస్థితులు నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజున ఒక బలమైన మంచితనం, బలం ఉన్న వ్యక్తులకు కూడా పొలిటికల్ ప్రాసెస్, రాజకీయ వ్యవస్థ నడపడం చాలా కష్టసాధ్యమైనది, దుస్సాధ్యమైనది. నేను చూడటానికి నటుడినే అనిగా మీకు తెలిసి ఉండొచ్చు, కానీ నేను బేసిక్గా చాలా చిన్నతనం నుంచి నాకు రామ్ మనోహర్ లోహియా గారి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఇష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మనది సోషలిస్ట్ డెమోక్రసీ, అంటే సోషలిస్టిక్ విలువలతో ఉన్నాం, ప్రజాస్వామ్యం అంది. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టారంటే కేవలం ప్రైవేట్ యాజమాన్యం లాంటి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది, సహకార సంఘంతో కూడిన రైతులు భాగస్వామ్యమై ప్రభుత్వం అండగా ఉండే సహకార సంఘాలు చాలా బాగుంటాయి, ఎందుకు ఎక్కువ మందికి న్యాయం జరుగుద్ది అన్నది, ఇవన్నీ ఉండాలి అన్నది సోషలిస్ట్ డెమోక్రసీ ఉండే వాల్యూస్. రాను రాను ప్రభుత్వాలు ప్రైవేటీకరణ ఉండాలి, ప్రైవేటీకరణ జరగాలి, ఎవరు కాదనట్లేదు. కానీ ప్రభుత్వ పనిచేసే సహకార రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల బెనిఫిట్ కోసం, ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం వాటిని నిర్వీర్యం చేయడం, చంపేయడం, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. అందుకని నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, అనకాపల్లి నడిబొడ్డు నుంచి మీ అందరికీ మాటిస్తున్నాను, వచ్చిన 18 నెలల్లో తుమ్మపాల సహకార చక్కెర ఫ్యాక్టరీని మేము తిరిగి రైతులందరికీ లాభసాటిగా ఉండేలాగా, కార్మికులకి, కుటుంబాలకి, వారి బిడ్డలకి రోడ్ల మీద పడకుండా మేము ఆదుకుంటాం. దయచేసి ఇది ప్రతి ఒక్కళ్ళు, తెలుగుదేశం నాయకులు కానీ మిగతా పార్టీల నాయకులు కానీ ఆ స్థలాల్ని నిర్వీర్యం చేసి అమ్ముకునే పరిస్థితి ఉన్నారు. అందుకని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మన అనకాపల్లికి ఆయుపట్టు. అందుకని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కుటుంబాలకు కానీ కార్మికులు కానీ మీకు హామీ ఇస్తున్నాను, వచ్చిన 16-18 నెలల్లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఇదివరకు ఎంత లాభసాటిగా నడిచిందో అదే విధంగా నడిపించేలా బాధ్యతని జనసేన ప్రభుత్వం రాగానే తీసుకుంటుంది.